రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటే పెట్టాను. దగ్గర ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద. ఒకటి జగ్గయ్యపేట డోనకొండ క్లస్టర్, ఒక 6,000 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు. రెండోది లేపాక్షి మడకసిర, ఇక్కడ ఒక 10,000 ఎకరాలు ఉంది. మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే మరి ఇంకొక పక్కన ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను. దానికి కూడా ఆయన సుముఖంగా ఉన్నారు. అదే మరి విశాఖపట్నం అనకాపల్లి క్లస్టర్, ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్, వెపన్ టెస్టింగ్, అదే మరి లీవరేజింగ్ స్ట్రాంగ్ మ్యారిటైమ్ ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది. ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ బేస్ చేసుకొని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం. అదే మరి కర్నూలు ఓరవకల్ 4,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మిలిటరీ డ్రోన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కోరాను. ఇక్కడ ఉండే డిఫెన్స్ పిఎస్యూస్ ని యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేయని చెప్పి కోరడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టమని కోరాను. దానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇంకొక పక్కన కామన్ స్టోరేజ్ పాలసీ ఫర్ అమ్యునిషన్, అదే మరిగా లైసెన్స్ అథారిటీస్ కావాల్సినటువంటి స్టోరేజ్ కానీ టెస్టింగ్ కానీ ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమన్నాం. అది కూడా చేస్తా ఉన్నారు. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ కూడా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇక్కడ మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతంలో లేపాక్షి టు ఓర్వకల్ హైటెక్ ఇండస్ట్రీస్ జరిగే అవకాశం ఉంది. ఒక పక్క ఏరోస్పేస్, సివిల్ అండ్ ఆల్సో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, అదే సమయంలో అదర్ ఎకో సిస్టమ్ డ్రోన్స్ కానీ ఇవన్నీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన ఈరోజు యాపిల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం. అందరూ కూడా వచ్చారు, మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ వచ్చారు. దే ఆర్ వెరీ పాజిటివ్. ఎస్పెషలీ బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్లో లేపాక్షి టు ఓర్వకల్ ఈ మధ్యలో ఎలక్ట్రానిక్స్ సిటీనే కట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాం. వాళ్ళు తొందరలో నాకు 3 నెలల్లో పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్ అవన్నీ ఫైనల్ చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే ఆ రాయలసీమ ఏరియాలో మీరు ఒకసారి చూస్తే లేపాక్షి నుంచి ఓర్వకల్ వరకు ఒకటి ఏరోస్పేస్, డిఫెన్స్, సివిల్ రెండే కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ తయారు చేయడానికి, ఎంఆర్ఓ తయారు చేయడానికి ఒక పక్క బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉంది, అటు సైడ్ పోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, మధ్యలో కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. డిఫెన్స్ కానీ ఈ 2 చాలా వస్తాయి. మూడోది అక్కడికి వచ్చే కొద్దికి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేస్తాం. డ్రోన్స్ అన్నీ కూడా మిలిటరీకే కాకుండా కమర్షియల్గా మనం వాడుకోవడానికి ఏమేమి కావాలనో యూస్ కేసెస్ అని తయారు చేసి ఇప్పటికే డ్రోన్ సిటీ పెట్టాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. యూస్ కేసెస్ అన్ని తయారు చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, పైలట్స్ ట్రైనింగ్, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి కంట్రీకి మొత్తం ఒక హబ్గా తయారు చేస్తున్నాం.